డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబు పరిస్థితి అస్తవ్యస్తంగాను అగమ్య గోచరంగాను తయారైపోయింది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంట్లో గగ్గోలు పెట్టి ఏడవటమే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దూషించిన కేసులు కావచ్చు, లేకపోతే మిగతా కేసుల్లో కూడా 18 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి ఎలాగుంది అని అంటే, అసలు కాపు కులంలో పుట్టిన మహానాయకుడైపోతాడు అంబటి రాంబాబు అన్న పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు కనీసం ఆయన విషయం పట్టించుకునే వాళ్ళు కానీ, ఆయన వైపు చూసేవాళ్ళు కానీ ఎవరూ కూడా లేకుండా పోవటం, ఆయన చాలా అంతర్మథనానికి లోనవుతున్నాడు అనేది కూడా ఒక వార్త వినిపిస్తుంది. గుంటూరులో ఆయన ఇంటి వైపు తలబెట్టి చూసేవాళ్ళు లేకుండా పోయారన్నట్టుగా తయారైంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇంటి పోరు కావచ్చు, బయట పోరు కావచ్చు, అంటే కల్తీ నెయ్యి వ్యవహారం, లిక్కర్ కేసులు ఇవన్నీ బయట నడుస్తుంటే, మరొక వైపున వైఎస్ సునీత, లేకపోతే షర్మిల, లేకపోతే విజయమ్మ నిన్న బయట పెట్టిన ఒక లేఖ, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. గతంలో మరి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలోనే అంబటి రాంబాబు రెచ్చిపోయి, మీరు ఫ్లెక్సీలు తీసేస్తారా లేకపోతే నన్నే వచ్చి చింపేయమంటారా అని సవాళ్ళు ఇస్తే, అప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడో లేకపోతే జగనే ఆ స్క్రిప్ట్ చెప్పాడో, చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడం అనేది ఆయనకు ఆ రోజున చెప్పిన అసైన్మెంటు. దాన్ని సమర్థవంతంగా ప్లే చేసి ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. ఆ తరువాత ఆయన్ని అలాగనే జైల్లో ఉంచడానికి కొన్ని పీటీ వారెంట్లను కూడా తీసుకొచ్చి దాదాపుగా 18 రోజుల పాటు ఆయన్ని అండర్ రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత అంబటి రాంబాబుని పరామర్శించడానికి, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళనివ్వండి, ఆయన బయటకు వచ్చిన తర్వాత మిగతా నాయకులు రానివ్వండి, అప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి చాలా పెద్ద హీరోలాగా కనపడ్డాడు ఆ రోజున. కానీ ఇప్పుడు ఆ హీరో మొత్తం జీరో అయిపోయాడు. అలాంటిది ఆయన ఇంటి వైపు తలబెట్టి చూస్తున్న నాయకులే లేకుండా కరువు అయిపోయారు. దానికోసమనే ఇప్పుడు మరి మీడియా కూడా అటెన్షన్ తగ్గిపోతుంది. కాబట్టి వీటన్నిటి ద్వారా ఆయన ఇంకొంచెం అటెన్షన్ తెచ్చుకోవడానికి, నా మీద పెట్టిన కేసులన్నింటినీ నేను హైకోర్టులో సవాల్ చేస్తున్నాను, అసలు నాకు రిమాండ్ ఎలా విధిస్తారు ఈ జడ్జీలు అని చెప్పి కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఆయన నల్లకోట్ వేసుకొని ఒక ప్రెస్ మీట్ని కూడా ఇచ్చాడు. ఆ ప్రెస్ మీట్ కూడా పెద్ద వైరల్ ఏం కాల, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దాంతో ఇంకా అంబటి రాంబాబు పరిస్థితి దాదాపుగా గతంలో ఆ వ్యవహార శైలి నడిచినప్పుడు ఆయన ఇక నెంబర్ 2 స్థానానికి వెళ్ళిపోతాను నేను, వైసీపీలో నాకు ఎదురు లేకుండా పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ 2 స్థానం అక్కడ ఖాళీగా ఉంది. విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోవటమో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ దూరం పెట్టడమో, ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడటానికి బయటకు వస్తున్న వాళ్ళల్లో అంబటి రాంబాబు మెయిన్గా ఉండటము, ఇదంతా చూసుకుని నెంబర్ 2 స్థానాన్ని ఆశించాడు అంబటి రాంబాబు ఆ రోజున. వైసీపీలో ఇంకా మనకి తిరుగులేదు అని. ఎందుకంటే మరి గతంలో మరి రెండోసారి విస్తరణలోనే కదా ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఈసారి మళ్ళీ అధికారంలోకి రాగానే వెంటనే మంత్రి పదవి ఇచ్చేస్తారు, కోరుకున్న మంత్రి కూడా ఇస్తారు అనే ఒక ఉద్దేశం అంబటి రాంబాబుకు ఉంది ఆ రోజులో. కాకపోతే ఇప్పుడు అది మొత్తం పాల పొంగు తగ్గిపోయినట్టుగా మొత్తం తగ్గిపోయింది. ఎందుకయ్యా అంటే, గతంలో ఈయన పొంగును చూసి కొంచెం కన్ను గుట్టిన పేర్ని నాని కావచ్చు, ఇప్పుడు కొంత బయటపడుతున్న పద్మనాభ రెడ్డి కావచ్చు, అవటానికి ఆయన కాపు కులమే అయినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో ఆయన రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. ఆయన కూడా ఇప్పుడు నన్ను కూడా వాడుకోండి, నాకు కూడా ఏదైనా పని చెప్పండి అని కొన్ని సూచనలు పంపిస్తున్నాడు, స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు కాపు నాయకుల పరిస్థితి అలా తయారైంది. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ వైసీపీలో ఏమిటి, ఇంటి పోరు. సునీత రెడ్డి పెట్టిన ఒక ప్రెస్ మీట్ మీద అవినాష్ రెడ్డి పెట్టాడు. ఆ అవినాష్ రెడ్డిని మరి కౌంటర్ చేస్తా షర్మిల కూడా ఒక మీడియాలో మాట్లాడుతూ, అందులో జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి శత్రువు ఎక్కడో లేడు, అన్న రూపంలో మా తోడ పుట్టాడు అని జగన్మోహన్ రెడ్డిని అభివర్ణించిన దాని మీద మరి ఇక అంబటి రాంబాబును పేర్ని నానినో తీసుకొచ్చే ఈ అసైన్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు వచ్చారు. ఎందుకంటే ప్రతిసారి అదే పాత ఆర్టిస్టులతో సినిమా తీస్తుంటే మొహం ఒత్తేస్తుందని అనుకున్నారేమో. వైసీపీ మరి స్ట్రాటజీలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ ఒక్కొక్కసారికి ఒక్కొక్కళ్ళు పనికొస్తారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు అన్నట్టు వీళ్ళ పాత్ర అయిపోయింది. అంబటి రాంబాబుది, పేర్ని నానిది వీళ్ళ పాత్ర అయిపోయి ఇప్పుడు కొత్తగా రాచమల్లు ఇట్లాంటి వాళ్ళందరూ తయారయ్యారు. ఇక ఎప్పుడు అదే కమీడియన్ పాత్ర లేకపోతే ఎక్స్ట్రా క్యారెక్టర్ వేస్తున్న వెంకటరెడ్డి లాంటి వాళ్ళు,
మరి మీడియాలో మాట్లాడుతున్న కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఆటలో అరటిపండులాగా ఎక్కడ పడితే అక్కడ ఉంటారనుకోండి. వాళ్ళని తీసేస్తే మెయిన్గా హైలైట్ అవుతున్న నాయకులు ఇప్పుడు మారిపోయారు. అంటే మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నెంబర్ 2 స్థానానికి వెళ్ళిపోతాను నేను అనుకున్న అంబటి రాంబాబుకి చుక్కెదురైనట్టే కదా. ఆయన పరిస్థితి చూసి కొంత కన్నుగుట్టి పేరుని నాని కూడా ఆయన ఇలాకాలో జనసేన జెండా ఏదో పెడుతుంటే ఆవిర్భావ దినోత్సవానికి ఆయన చేసి గోల కొంత మీడియాలో ఆయన కూడా హల్చల్ చేశాడు. ఈ వ్యవహారాలు మొత్తం బయటపడిపోయి కొత్తగా షర్మిల వ్యవహారం కానీ విజయమ్మ వ్యవహారం కానీ బయటకు వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. యాక్చువల్గా నిన్న వైఎస్ విజయమ్మ రాసిన ఒక బహిరంగ లేఖ అయితే చాలా పెద్ద దుమారమే లేపింది వైసీపీలో అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏవైతే అక్రమాస్తుల కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడో సిబిఐ ఈడీ కేసులు, ఈ అక్రమార్జన మొత్తం గతంలో మరి రాజశేఖర్ రెడ్డి చేసిందే. అక్కడి నుంచి ఏమి పంపకాలు జరగలేదు. ఇందులో ఎంఓయూ కుదుర్చుకుంటంలో కూడా షర్మిలకు రావాల్సిన వాటాలు ఆవిడకి ఇవ్వటానికే తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డి దయదలిచి ఇచ్చేది ఏమీ లేదంటూ ఒక బహిరంగ లేఖ ఇచ్చింది క్లారిఫికేషన్ పేరిట వైఎస్ విజయమ్మ కూడా. యాక్చువల్గా ఇందులో ఆవిడ చెప్పిన లేఖ ప్రకారంగా చూస్తే మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోస్తున్న కేసులన్నీ వైఎస్ఆర్ మోయాల్సిన కేసులు. గతంలో ఇప్పుడు ఈయన అనుభవిస్తున్న ఆస్తులు ఏవైతే ఆయనవి అని విజయమ్మ క్లెయిమ్ చేస్తుంటే మరి అక్రమ సంపాదన మొత్తం వైఎస్ఆర్ చేసినట్టే కదా. నేను ఈ విషయమై కూడా మన కొండబద్దల్లో ఒక వీడియో చేస్తాను. కాకపోతే మీరు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో కావాలి అని అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. ఎన్ని ఎక్కువ కామెంట్లు వస్తే నేను వీడియోని అంత బాగా సిద్ధం చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అసలు దొంగ వైఎస్ఆరే. అందులో జగన్మోహన్ రెడ్డి ఏదో తెలివిగా ఈ అక్రమ సంపాదన చేసిందంతా ఏమీ లేదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సంపాదించటం కాదు, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ఏ ఈ అక్రమార్జన మొత్తం చేశాడు అనేది పూర్తిగా మీకు వివరిస్తాను ఆ వీడియోలో. మీరు కింద కామెంట్ చేయండి దాని గురించి. ఇక రాంబాబు విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి అని అంటే, నెంబర్ 2 స్థానానికి వెళ్ళిపోతాను అనుకున్నవాడు ఇప్పుడు అట్టడుగు స్థాయికి పడిపోయాడు. ఆయన ఇంటివైపు ఎవరు చూడటం లేదు. ఆర్కే రోజా లాంటి వాళ్ళు లేకపోతే విడుదల రజనీ అయితే అసలు తన మీద కేసులు మళ్ళీ ఆడ గుర్తుకొస్తాయో, మళ్ళీ ఏదైనా ఇప్పుడు అరెస్టుకు వస్తారేమోనని ఆవిడ కూడా ఏం మాట్లాడకుండా మెదలకుండా కూర్చుంటుంది. అంబటి రాంబాబు అరెస్ట్ అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి పక్కన అట్టట్ట కనపడుతున్నా, నిన్న మొన్న తిరుమలలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు వచ్చిన ఈ ఫుటేజ్ తప్ప వేరే ఏం కనపట్టాల విడుదల రజనీవి కూడా. అలాగనే పేర్ని నాని కానీ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు షర్మిల మీద కామెంట్లు చేయడానికో విజయమ్మ మీద కామెంట్లు చేయడానికో కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ వీళ్ళ పరిస్థితి మొత్తం అర్థమైపోయింది. మనం ఎగిరెగిరి దంచినా ఇదే కూలి, ఎగరకుండా దంచినా ఇదే కూలి. ఆయనకి ఎప్పుడు ఎవరు అవసరమైతే వాళ్ళని తీసుకొచ్చుకుంటాడు తప్ప మనం ఇందులో ఆశించటానికి ఏమీ లేదు అనేది ఈ రోజున అంబటి రాంబాబుకి అర్థమైపోయి, నేను అనవసరంగా 18 రోజులు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందే అని బాధపడతా కూర్చున్నాడట ఇప్పుడు అంబటి రాంబాబు. ఆ వార్తలే ఇప్పుడే బయటకు వస్తున్నాయి. నెక్స్ట్ అంబటి రాంబాబు పరిస్థితి ఏమిటి అని అంటే, ఆయనకైతే క్లియర్గా అర్థమైపోయినట్టుంది. మరి మిగతా వ్యవహారాల్లో ఏ రకంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు, ఆయన ప్రవర్తన శైలి ఇంకా ఫ్యూచర్లో ఏ రకంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.